నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ఇక పవన్ కళ్యాణ్ని జైల్లో పెట్టి చితక్ కొడితే కానీ వాళ్ళకు బుద్ధి రాదన్నట్టుగా ఆయన కొంత వ్యాఖ్యానం చేశాడు. ఇక ఆ దెబ్బతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అతలాకుతలం పుట్టినట్టు అయిపోయింది. అసలు వైసీపీ నాయకులే సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి బాబుని అరెస్ట్ చేసినందుకే ఇదిగో ఇలాగైపోయాం, 11 సీట్లకు పడిపోయాం, మన సంగతి అధోగతిగా ఉంది, అసలు పట్టించుకునే నాదుడు లేడు. మొన్నటి వరకు అంటే అధికారం ఉన్నంత వరకు పైనున్న మోడీయో అమిత్ షానో మనల్ని కనీసం దేకనన్నా దేకారు, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏ మాత్రం పట్టించుకునే స్థాయిలో కూడా లేకపోతే ఇక మళ్ళీ అరెస్ట్లా అని వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో కానీ వాళ్ళకు మాత్రం మామూలుగా లేదండి అనే ఒక సెటైర్లు కూడా వస్తున్నాయి. బహుశా ఇది మరి సజ్జల రామకృష్ణారెడ్డి తయారు చేశాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ పాయింట్లన్నీ వేయండి అని చెప్పి ఆయనే తయారు చేయించుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి వైసీపీని ఇంకా స్లంపులోకి దింపే మాటలే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చంద్రబాబు అరెస్టు గురించి మళ్ళీ ప్రస్తావన తేవటం ఎందుకు? ఆరిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుకున్నట్టు, పోతుపుండు బ్రహ్మరాక్షస్ అన్నట్టు అది కూర్చొని ఎప్పుడు గిల్లుతానే ఉంటే ఇక ఆ పుండు మానేది లేదు, పెట్టేది లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టుని మళ్ళీ పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఆయన హాయిగా బాగానే ఉంటాడు, కింద రాజకీయం చేయలేక అధోగతి పాలైపోయేది మనమే కదా, ఆస్తులన్నీ పోయి ఈ ఎమ్మెల్యేలుగా గెలవటానికి అడ్డమైన ఖర్చులన్నీ పెట్టి తిరిగి ఎలా సంపాదించుకోవాలో కూడా తెలియదు. అంటే 2019లో లాగా అధికారం వస్తే మళ్ళీ తిరిగి ఎట్నో ఒకటి సంపాదించుకోవచ్చు, కానీ 24లో లాగా పోతే అంటే తిరిగి 29లో గెలుస్తామన్న ఆశ ఇప్పటికీ వాళ్ళకి ఏం లేదనుకోండి, రేపు కనీసం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితిలో ఎవరు లేరట. మంత్రులు కూడా ఆయన మీద తిరగబడిపోయి ఇదిగో మీరు తారుమారు తక్కడమారు ఆట ఆడి మమ్మల్ని నాశనం చేసేశారు, ఇదిగో అక్కడికి బొమ్మంటే మేము బాం, ఎక్కడికి బొమ్మంటే మేము బాం అనే పరిస్థితి ఉంది, మేము ఇంతకుముందు ఎక్కడున్నామో అక్కడే ఇస్తానంటేనే మేము మళ్ళీ పనిచేసేది అని. ఇందులోనే విడదల రజనీ కూడా ఇప్పుడు ఆవిడను కూడా రేపల్లె వెళ్ళమంటున్నారు, నేను వెళ్ళను అని ఆవిడ కూడా భీష్మించుకొని ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు విడదల రజనీ ఇంట్లో పెద్ద కుంపు తయారై కూర్చుంది. నీ పార్టీని నువ్వు ఇలా కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి మనల్ని ఏం చేస్తాడు, రేపల్లె వెళ్ళు, అక్కడికైతే టికెట్ వస్తుంది, చిలకలూరుపేటలో ఎటుకూడి ఇక్కడ పోటీ చేయడానికి మన కుటుంబం నుంచే ఉన్నాం కదా, విడదల గోపికి టికెట్ వస్తుంది, 2 టికెట్లు వస్తాయి అని అంటే ఆవిడ బాధ ఆవిడది. చిలకలూరుపేటలో ఆవిడ ఏదన్నా కొద్దో గొప్ప ఉన్న పలుకుబడి ప్రకారంగా ఏదైనా చేయొచ్చు అని అనుకుంటుంటే రేపళ్ళపోతే అసలు ఏం చేయగలనో కూడా తెలియదు. గుంటూరులో లాగానే అవుద్ది పరిస్థితి, కనీసం ప్రచారానికి జనాలు కూడా లేకపోతే చిలకలూరుపేట నుంచి బస్సులు పెట్టి తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను రేపల్లె వెళ్తే ఏముంటుంది అంటే ఇప్పుడు గోపికి టికెట్ లేకుండా చేస్తావా అని వాళ్ళ మామగారు కూడా కొంచెం గదమాయించి మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు కొంత బయటకు వస్తున్న సూచన. అయితే మిగతా ఇక ఎర్రగొండిపాలెం కావచ్చు, మిగతా దాంట్లో కూడా ఇక జైలుకు పోయి వచ్చిన వాళ్ళైతే వల్లభనేని వంశీ గానో లేకపోతే జోగి రమేష్ ఇంకా రాలేదనుకోండి బయటికి, ఇక మిగతా ఆ భయంతో అసలు రాజకీయాలకే దూరంగా ఉంటూ కనీసం ఆ గుడివాడ నియోజకవర్గంలో ఒక్క మనిషితో కూడా మాట్లాడకుండా కొడాలి నాని ఏదో ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేసి పైకి లేపుకోవాల్సిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్టునే గుర్తు చేస్తూ ఉంటే ప్రజలు ఎప్పటికీ మర్చిపోతారు, మన మీద ఎప్పటికీ సింపతి పెరగాలి. ఆల్రెడీ ఇప్పుడు 1 కోటి సంతకాల సేకరణ అంటే ఇచ్చిన డేటు దాటిపోయినా కూడా ఇంతవరకు 1 కోటి సంతకాల సేకరణ పూర్తి అవ్వలేదు. కూర్చొని మనమే పెడదాము అని అన్నా కూడా ఆ పెట్టడానికి కూడా బోల్డంత సమయం పడుతుంది. 1 కోటి సంతకాలు సేకరణ చేయాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 55,000 నుంచి 60,000 సంతకాలు సేకరించాలంటే ఆ నాయకుల వల్ల అయ్యే పనేనా? ఏదో కాసేపు అట్లా రోడ్ల మీద తిరిగి ఇంటికెళ్ళి కూర్చొని వాళ్లే వరుసగా కాగితాల మీద అప్పారావు, సుబ్బారావు, పుల్లారావు, ఎల్లారావు అని వాళ్లే సంతకాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ 1 కోటి సంతకాలన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు గవర్నర్ గారికి ఇచ్చి మరి ఈయన ఇంకేం మాట్లాడతాడో అక్కడ ఇమీడియట్గా బర్తరఫ్ చేసేయండి సార్ చంద్రబాబు నాయుడిని, ఎమ్మటే నాకు సీట్ ఇచ్చేయండి అని మాట్లాడింతాడేమో అని భయం కూడా పడుతున్నారు ఇప్పుడు నాయకులు.
ఏదైనా రాజకీయం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపిస్తూ దాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పని చేయాలి తప్ప ఇలాగా పాత గాయాలన్నీ రేపుకుంటా కూర్చుంటే మాత్రం వైసీపీ 2029లో అధోగతి పాలవటం తప్ప వేరే ఏమీ లేదు. ఇక పార్టీ మూసేసుకోవటమే అని వైసీపీ నాయకులే అంటూ ఉంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటి చెప్పండి.